విశాఖ రుషికొండ బీచ్లో బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడింది. తాత్కాలిక ఉపసంహరణకు గురైన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తిరిగి పునరుద్ధరించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ ఉదయం రుషికొండ బీచ్లో బ్లూ ఫ్లాగ్ను ఆవిష్కరించారు. బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలకు అనుగుణంగా రుషికొండ బీచ్ను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఒక్క విశాఖలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని తీర ప్రాంతంలో మరిన్ని బీచ్లను ఈ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి మాట్లాడుతూ బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు చేపట్టిన చర్యలను వివరించారు. బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలను కొనసాగించడంలో ప్రజల భాగస్వామ్యం, సహకారం ఎంతో ముఖ్యమని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ గంటా రవితేజ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ 2 వీక్స్ లో మేము చాలా రిపేర్స్ తీసుకున్నాము. ఈ 2 వీక్స్ తర్వాత మళ్ళా ఈ రోజు మంత్రి గారితో ఈ యాన్యువల్ హాయిస్టింగ్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ లో పార్టిసిపేట్ చేయనందుకు ఏపీటీడీసీ వాళ్ళందరూ చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ గా ఉన్నారు. మేము లాస్ట్ 2-3 వీక్స్లో కలెక్టర్ గారు మేము కలిపి మల్టిపుల్ జీవీఎంసీ సైడ్ నుంచి మల్టిపుల్ రిపేర్స్, అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాము. మన డిటిఓ గారు చెప్పినట్లు చేంజింగ్ రూమ్స్, షవర్ ఏరియాస్, బీచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్కింగ్ ఏరియా, సెకండ్ పార్కింగ్ ఏరియా, స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ట్రాఫిక్ మూవ్మెంట్, ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకా మోర్ అండ్ మోర్ చేంజెస్ విల్ కమ్. వీఆర్ కమింగ్ అప్ విత్ బ్యాంబూ ఫెన్సింగ్ ఆల్ అలాంగ్ సో దట్ స్ట్రే యానిమల్స్ రాకుండా. Then parking daggara we will be using barriers, some technology intervention so that indaka corporator garu cheppinatlu inkoka alternate party ochina sare maintenance party, there is a technology oversight ki CCTV cameras for head count, parking which is metered, ivanni kuda we will be taking up. స్టాండర్డ్స్ ఉండాలంటే మాటలతో కాకుండా, ఇలాంటి ఉపన్యాసాలతో కాకుండా, ఇది కాకుండా ప్రజలు కూడా సహకరించాలి. మీరు కూడా ఇప్పుడు ఎందుకంటే అవే వస్తున్నప్పుడు ఇప్పుడు కొంత పర్వాలేదు, అసలు కనీసం వెహికల్స్ రావడానికి అందుబాటులో లేదు. వీలు లేదు, ఒక 4 వెహికల్స్ వచ్చినంటే స్ట్రక్ అయిపోతున్నాయి, అక్కడ ఇబ్బందిగా ఉంది. ఎంట్రన్స్ లో ఏదైతే షాపులు ఇచ్చున్నామో ఆ షాపులు ఎంతవరకు ఉంటే అంతవరకు పరిమితిగా వాళ్ళు ఒక 4-5 అడుగులు పెంచుకొని ఉన్నారు. దయచేసి ఇది పాజిటివ్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే అన్ని మనసులు పెట్టి అన్ని కావాలంటే కుదరదు. కొంత వెసులుబాటు కార్పొరేషన్ కూడా ఇవ్వాలి, అధికారులు కూడా ఆ ఫెసిలిటీ ఇవ్వాలి. అప్పుడే ఇది మెయింటైన్ చేయడం అవుతుంది. ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బంది జరగకుండానే ఏదైతే లోపలకు వచ్చి ఎంక్రోచ్డ్గా ఉన్నారో వాటిని తొలగించడానికి ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆలోచిస్తూ మరి మీకు కూడా మీ ఎగ్జిస్టెన్స్, లీడర్షిప్ కూడా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా బ్లూ ఫ్లాగ్ ఏదైతే రెస్టోరేషన్ అనేది మళ్ళీ ఇంకోసారి పోకుండా, ఎందుకు పెద్ద సమస్య అయిపోయింది. ఇష్యూ చిన్నదే, సమస్య అసెంబ్లీ పోయి చర్చించి గందరగోళం దారితీసి ఏదో పోయిందన్నట్టుగా వచ్చినట్టు పరిస్థితి. ఇక్కడ ఒకటి నాకు మన ఆమ్రపాలి గారు చెప్పినట్టు బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది ఏదో విచిత్రమైనది కాదు. స్టాండర్డ్స్ ఉంది, ఆ స్టాండర్డ్స్ ఉంటే ఇతర దేశాలు వస్తారు, ఫుట్బాల్ పెరుగుతుంది. ఒక్కటే సింపుల్ రీజన్, ఆ మెయింటెనెన్స్, స్టాండర్డ్స్, క్లీన్లీనెస్, ప్రొటెక్షన్ ఇవన్నీ ఉంటాయి అనేటువంటిది చూపించడమే. అది నిత్యం జరిగేటువంటి పని. ఈ పని జరగాలంటే అక్కడ వేసేటువంటి ఆ డస్ట్ కావచ్చు, గార్బేజ్ కావచ్చు, చెదారం కావచ్చు, వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి. బ్లూ ఫ్లాగ్ బీచ్ ని కొద్ది రోజుల గ్యాప్ తోటి పునరుద్ధరించుకునేటువంటి శుభ కార్యక్రమానికి ఈరోజు మళ్ళీ శ్రీకారం చుట్టడం జరిగింది. నిజానికి ఇక్కడ నిర్వహణ లోపం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ గత ప్రభుత్వం తాలూకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు, ఈ నిర్వహణ విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని డెన్మార్క్ ప్రతినిధులు టెంపరీగా మాత్రమే దీన్ని ఉపసంహరించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూసి కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఏ స్థాయిలో సహకారం అందిస్తుందో గమనించి వారే మళ్ళీ దీన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఇచ్చారు. దానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, వారి యంత్రాంగం, అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మా కమిట్మెంట్ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ని కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో మరిన్ని సముద్ర తీరాల్లో కూడా బ్లూ ఫ్లాగ్ని తీసుకురావాలనే ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ని కూడా అత్యున్నత ప్రమాణాలతోటి కొనసాగిస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కు ఉండే ఏకైక ఒక రిసోర్స్ మన కోస్ట్ లైన్. అటువంటి కోస్ట్ లైన్ లో మనకుండే ఈ 600 బీచ్ల్లో ఇండియా మొత్తంలో ఒక 12 బీచెస్ మన వైజాగ్ తో కలిపి ఐడెంటిఫై అవడం అనేది నిజంగా మన వైజాగ్ ప్రజలు చేసుకున్న పుణ్యము. దీన్ని మేము ఒకటే అంకుల్, యాజ్ అ భీమ్లీ సిటిజన్ అండ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ వైజాగ్,
మాకు రుషికొండ బీచ్ అనేది చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతూ వచ్చిన వాళ్ళు. సో మేము దీనికి ఒక కంపల్సరీ గ్యారంటీ ఇస్తాం. మీరు పెట్టిన ఎటువంటి రూల్స్ ఆఫ్ క్లెన్లీనెస్ కానీ లేకపోతే మనకి ఈ బాత్రూమ్ శానిటేషన్స్ కానీ ఇటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవి మన బ్లూ ఫ్లాగ్ ఇంపార్టెంటో అవన్నీ మేము యాజ్ అ సిటిజన్ ఆఫ్ భీమ్లీ అండ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ వైజాగ్ మేము దాన్ని కంపల్సరీగా పాటించి అలాగే మన బ్లూ ఫ్లాగ్ బీచ్ ని కంపల్సరీగా ఇండియాలోనే ఒక మంచి టూరిజం బీచ్ గా తయారు చేసే బాధ్యత మేము యాజ్ అ భీమ్లీ ప్రజలుగా మేము హామీ ఇస్తూ ఏపీ టూరిజం మెయింటైన్ చేసేటప్పుడు పార్కింగ్ ఛార్జెస్ మనకి 5,70,000 రూపాయలు ఇక్కడ బ్లూ ఫ్లాగ్ బీచ్ రుచికొండకు వచ్చేవి. సర్వీస్ ప్రొవైడర్ కి ఇచ్చిన తర్వాత 10,70,000 రూపాయలు మనం గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చారు. సర్వీస్ ప్రొవైడర్ యూనిటెక్ సర్వీసెస్ వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, మానిటర్ చేయకపోవడం, ఇష్టానుసారంగా అప్పుడు మళ్ళీ వాళ్ళకి సర్వీస్ ప్రొవైడర్ కి ఇచ్చిన తర్వాత కూడా ఏపీ టూరిజం 15 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని ఆయన మెయింటైన్ చేసి తిరిగి మళ్ళీ చెల్లించి ఇక్కడ మళ్ళీ మరమ్మతులు చేశారు. అయినప్పటికీ కూడా విఫలమయ్యారు. దీనికి కారణం ఏంటంటే గత కాంట్రాక్టర్ యొక్క వైఫల్యం వల్ల ఇవాళ ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి, ఈ ప్రాంతానికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన ప్రమాదం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సర్వీస్ ప్రొవైడర్ ని దయచేసి మీరు పెద్ద మనసుతో అక్టోబర్ లో కాలపరిమితి అయిపోయిన సర్వీస్ ప్రొవైడర్ ని ఇప్పటి వరకు కూడా టూరిజం అధికారులు టెండర్ పిలవలేదు దీన్ని మెయింటైన్ చేయడానికి, ఈ వసతులు అవి పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయడానికి. ఇది నేను ఏపీ టూరిజం ఎండీగా దృష్టిలో కూడా పెట్టాము ఇది. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకూడదు. కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా విశాఖ నగరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దడానికి పెద్దలు కందుల దుర్గేష్ గారు ఎప్పటికప్పుడు సమీక్షలు పెట్టడం, పెట్టుబడులు తీసుకురావడం, ఇక్కడ ఎంతో మంది టూరిస్టులను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి, అధికారులకి, మంత్రులకి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి, ఇక్కడ ప్రజలకి ఎటువంటి నష్టం మళ్ళీ చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ బ్లూ ఫ్లాగ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాన్ని సకాలంలో ఇప్పటికైనా సరే సర్వీస్ ప్రొవైడర్ మంచి వాళ్ళని పెట్టి, అధికారులు కూడా మంచి వాళ్ళని పెట్టి మీరు దీన్ని పూర్తి స్థాయిలో కాపాడతారని చెప్పి మీ అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం.